బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సముద్రం నీలం రంగులో ఉండటం మనం చూసుంటాం, లేదా మురికిగా మారినప్పుడు నలుపు రంగులో చూసుంటాం. కానీ ఎప్పుడైనా సముద్రం రక్తపు రంగులో మారటం చూసారా? అలలు నెత్తుటిని మోసుకొస్తున్నట్టు ఎగిసి పడటం చూసారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది గ్రాఫిక్ కాదు, ఏదో సినిమా షూటింగ్ అంతకన్నా కాదు. ఇది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం, లేదా ఒక భయానక దృశ్యం. ఇరాన్లోని హోర్మోజ్ ద్వీపంలో ఆవిష్కృతమైన ఈ దృశ్యం ఇప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ఇరాన్ దేశంలోని పర్షియన్ గల్ఫ్లో ఉంది ఈ హోర్మోజ్ ఐలాండ్. దీనిని రెయిన్బో ఐలాండ్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇక్కడ బీచ్లు అందంగా రంగురంగుల మట్టితో ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆకాశానికి చిల్లులు పడినట్టు భారీ వర్షం కురుస్తుందో అప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. కొండల మీద నుంచి జాలువారే వర్షపు నీరు సాధారణ నీరులా కాకుండా రక్తం ప్రవహిస్తున్నట్టు ఎర్రగా మారిపోతుంది. ఆ నీరు సముద్రంలో కలవగానే సముద్రం కూడా తన రంగు మార్చుకొని ఎర్రటి అలలతో ఉగ్రరూపం దాల్చుతుంది. పర్యాటకులు ఈ దృశ్యాన్ని చూసి బ్లడ్ రైన్ అని, దేవుడి ఆగ్రహం అని భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడాల్సిన పని లేదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ ఉంది. ఈ ద్వీపంలోని మట్టిలో ఐరన్ ఆక్సైడ్ నిల్వలు అపారంగా ఉన్నాయి. అంటే మనం ఇనుము తుప్పు పట్టినప్పుడు వచ్చే ఎరుపు రంగు అన్నమాట. ఇక్కడ ఉండే హెమటైట్ అనే ఖనిజం వల్ల మట్టి అంతా గాఢమైన ఎరుపు రంగులో ఉంటుంది. వర్షం పడినప్పుడు ఈ మట్టి నీటితో కరిగి ఇలా ఎర్రటి ప్రవాహంగా మారుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్థానికులు ఈ మట్టిని గెలాక్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని లిప్స్టిక్ల తయారీలోనూ చివరికి వంటల్లో సాస్ లాగా కూడా తింటారు. అంటే ఈ ఎర్రనీరు విషం కాదు, అది కేవలం మట్టి రంగు మాత్రమే అన్నమాట. ప్రకృతి తన గర్భంలో ఎన్నో వింతలను దాచుకుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. చూడడానికి భయంగా అనిపించినా వర్షం తగ్గిన తర్వాత ఈ బీచ్ ఒక స్వర్గంలా కనిపిస్తుంది. ఎర్రటి ఇసుక, నీలి సముద్రం, వెండిలా మెరిసే ఉప్పురాళ్ళు ఇవన్నీ కలిసి హోర్మోజ్ ద్వీపాన్ని భూమి మీద ఉన్న అద్భుతాల్లో ఒకటిగా నిలబెట్టాయి. అందుకే ఈ రక్తపు సముద్రాన్ని చూడటానికి సాహసికులు క్యూ కడుతూ ఉంటారు.